తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం, అందరికీ నమస్కారం సార్. ముందుగా ఈ ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఈ వార్ అనేది గత కొన్ని రోజులు ఫిబ్రవరి 28 మొదలైంది, కొనసాగుతూ ఉంది ఒక 20 రోజులు అప్రాక్సిమేట్లీ. సో ప్రధానంగా మన దేశ ప్రజలు గ్యాస్ కొరతతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ముందుగా వార్తలు స్పెక్యులేషన్స్, ఆ తర్వాత వాస్తవమే. అయితే ఇక్కడ ఉన్న కొరత కంటే కూడా వీళ్ళు స్పెక్యులేట్ చేసేది ఇంకా ఎక్కువగా ఆందోళన కలిగిస్తూ ఉంది. ఈ తరుణంలో అసలు నిజంగా గ్యాస్ కొరత ఎంత ఉంది, ప్రజలు ఈ రకంగా ఎంతకాలం బాధపడాలి, ఒకవేళ యుద్ధం ఇలాగే కొనసాగుతూ ఉంటే భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుందంటారు? శ్యాంప్రసాద్ గారు, సార్ మీ గ్రాండ్ ఫాదర్ ముస్లిం సార్? కాదండి. మీకు చైనాకి కనెక్షన్స్ ఉన్నాయి కదా, మీరు కమ్మీలకి సంబంధం ఉందేమో కదా మీకు. మీరు ఈ మధ్య చైనా వెళ్ళారా? వెళ్ళలేదు సార్. అసలు ఇవన్నీ ఎందుకు సార్? వస్తారు వెళ్ళారా? కాదు, మీరు ఇవాళ మాట్లాడుతున్నారంటే మీరు చెక్కలర్సా అంటే సెక్యులర్ పేరు మీద హిందూ మతాన్ని దుర్మానం చేసి ఇవాళ మోడీ గారు వ్యతిరేకంగా మాట్లాడి మీరు విదేశీ పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయని అనుమానంగా ఉందని వాళ్ళ జనం అనే పరిస్థితి. గ్యాస్ గురించి మాట్లాడితే బూతులు తిడతా ట్రోలింగ్ చేస్తా ఎవడురా అని చెప్పి లక్షల సంఖ్యలో ఇవాళ రాత్రి 1 గంటకి ఇస్తే పొద్దున 10 గంటలకు వచ్చేసిందని లక్షల సంఖ్యలో వాట్సాప్ యూనివర్సిటీలు, గల్గోటియా యూనివర్సిటీ ఉంది కదా, అక్కడ ఎవడో మా రోబోట్ తయారు చేసింది గల్గోటియా మోడీ యూనివర్సిటీ అని పెట్టారు. దానికి వాళ్ళు కుప్పలుగా పెట్టారు. మేము కనీసం రావట్లేదని చెప్తే బూతులు తిడుతున్నారండి. అంటే ఇప్పుడు గ్యాస్ కొరత లేదనే దాని ఉద్దేశం ఏంటి? చూపిస్తారు కదా, గంటలో వచ్చింది, 2.5 రోజుల్లో డెలివరీ అవుతుంది డొమెస్టిక్ అని చెప్పి మొత్తం ఇస్తున్నారు. ఆ మిగతా ప్రాబ్లం కూడా లేదని ఇస్తున్నారు. మాట్లాడితే కనుక మీరు ముస్లిమ్స్, మీరు దుర్మార్గం, ఇరాన్ వెళ్ళి యుద్ధం చేయండి. ఈ గ్యాస్ అంటే అండి, మీరు ఇందాక షార్టేజ్ లేదని చెప్పి నాన్న కూడా చేస్తున్నారు. నేను క్రితం నెల 17 డెలివరీ అయింది. మొన్న నుంచి పెడుతుంటే మీ కెనాట్ అప్లై బిఫోర్ 15th అని చాలా రోజుల నుంచి మెసేజ్ వచ్చింది. మెసేజ్ షేర్ చేశారు సోషల్ మీడియాలో. నాతో పాటు చాలా మంది కూడా షేర్ చేశారు. అంటే డొమెస్టిక్ ఇది, అదే డొమెస్టిక్ అంటే 27 రోజుల వరకు, అంటే ఎక్కువ మంది ఉంటే మిగతా అందరం 5 మంది 10 మంది ఫోన్ చేసే వాళ్ళు ఉంటారు. ఎవరో కూడా వచ్చినా ఎవరో కూడా పెడతా ఉంటారు, 15 మందికి 20 మందికి వస్తూ ఉంటారు కదా. ఏం చేయమంటారు మమ్మల్ని అంటే ఇండక్షన్ కొద్ది మన పాత్రలు కొనుక్కోవాలి. అసలు గ్యాస్ ప్రాబ్లం సమస్య ఏంటి ఇవాళ లేదంటారు. ఒకటండి 60 రూపాయలు పెంచారు సిలిండరు. దాని మీద కాంగ్రెస్ వాళ్ళు రివర్స్లో కూడా చేస్తున్నారు. ఇంత కష్టం. 2 విషయాలు నాకు అర్థం కావాల్సింది. 60 రూపాయలు కనుక పెంచినప్పుడు ఒక్కోసారి ఇబ్బంది వచ్చినప్పుడు తట్టుకోవాలి, ప్రతి దాన్ని ట్రోల్ చేయకూడదు, రైట్. కానీ వీళ్ళు మన్మోహన్ సింగ్ గారు హయాంలోని వీళ్ళు మొదలుపెడతారు. మన్మోహన్ సింగ్ గారు 400 ఉండే సబ్సిడీ కూడా ఇచ్చింది. అవును, ఇవాళ ఎంత 1200 వేసి తగ్గించేసి 900 చేసాం. కాళ్ళకి నమస్కారం పెట్టండి మా విశ్వగురువుకి అంటున్నారు. పెంచి తగ్గిస్తే విశ్వగురువుకి నమస్కారం పెడతాం ఏంటి? నాకు అర్థం కావట్లేదండి. సరే, కమింగ్ బ్యాక్ టు ఈ గ్యాస్, నేను ఒక తెలుగు బిడ్డగా ఒకటి మాట్లాడుకొస్తున్నాను. ఆత్మగౌరవం ఉన్న తెలుగు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. సిగ్గు లజ్జ లేని రాజకీయ నాయకులకి నేను మాట్లాడలేను. అభిమానం ఉన్న రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కేజీ బేసిన్లో, కృష్ణా గోదావరి బేసిన్లో నివసించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. మేము కృష్ణా గోదావరి బేసిన్లో పాలకులు మాది. మేము స్కూల్లో చదువుకున్న రోజులు ఓఎన్జీసీ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్కి వచ్చి BRME MH స్కూల్ గ్రౌండ్ని ఆక్యుపై చేసి అక్కడ అంత సరదాలు వచ్చేవారు. ఎక్కువ మంది సరదాలు అప్పుడే చూసే ఉండే, ఓఎన్జీసీలో ఎక్కువ మంది ఉండేది. మొత్తం మాకు ఆట స్థలాలు లేకుండా చేశారు. మేము సఫర్ అని. అంతేకాకుండా మొత్తం నర్సాపురం ఆ రోడ్డు మాకు కెనాల్ రోడ్ అండి. భారీ వాహనాలు దిగులు వచ్చి మొత్తం నాశనం అయిపోయింది. వాళ్ళు ఏమి ఇచ్చారు, డబ్బులు ఏమి ఇస్తారో తెలియదు, కానీ మొత్తం అయిపోయింది. ఆ తర్వాత నుంచి అక్కడ ఆయిల్ ఉత్పత్తి చేయడానికి కృష్ణా గోదావరి బేసిన్లో కానీ ఆఫ్ షోర్ అండ్ ఆన్ షోర్, ఆఫ్ షోర్లో చేసిన అంటే సముద్రం డ్రిల్లింగ్ అయిన వచ్చేది అక్కడి నుంచి మొదలుపెట్టి నిన్న కాక మొన్న పాత పాసెరపు బ్లోఅవుట్ల దగ్గర నుంచి నిద్రలు కూడా ఉండవు. అంత సౌండ్లు అంత వస్తుంటే చుట్టుపక్కల 50-70 విలేజ్లకి అసలు ఏముండదు, కాలుష్యంతో సహా అంత భయంకరంగా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ విషయంలో ప్రొఫెసర్ కృష్ణారావు గారు సుప్రీంకోర్టులో కేసు కూడా వేశారు. ఓకే, మేము ఆయిల్ తీసినప్పుడు నీళ్లు నింపాలనుంది, గ్యాస్ తీసినప్పుడు నింపాలని లేదు కాబట్టి మా భూమి కుంగిపోతుంది. సరత్ర కాటన్ గారు మా రాజమండ్రి నుంచి మొదలు పెట్టుకుని అక్కడికి అన్ని చోట్ల కాంటూరు, అంటే ఆ రోజుల్లో మెషినరీ లేకుండా కిలోమీటర్ 1/2 మీటర్ ఎత్తులోంచి వాళ్ళు నడిపించుకెళ్ళిపోయారు. కాలువలు జాయిగా వెళ్తుంటాయి మా దగ్గర. అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్స్ అని ఉంటాయి, మేనర్ కాలువస్ అని ఉంటాయి, కాలువలు ఉన్నాయి ఉంటాయి. అందువలన కుంగిపోయే అవకాశం ఉందని చెప్తే ఒక సాధికార కమిటీ వేసి డాన్స్ చేస్తూ ఉంది. వాళ్ళు కమిటీ వేశారు, ఈ కమిటీ అదే డాన్స్ చేస్తూ ఉంది. ఓ బాధలు పడుతుంటే
మా దగ్గర గ్యాస్ ప్రొడక్షన్ చేసుకుని ఏళ్ళ అబ్బా జాగీరా గుజరాత్ తొప్పుకుపోవటానికి. దేశ సంపద అయితే మొదలు 50% ఆ రోజు ఉండల్ గారు కూడా ఇచ్చింది, అయితే పార్లమెంట్ కమిటీ ఇచ్చింది, మాకు 50% రాయల్టీ ఇవ్వండి. మాకేమో ఆంధ్రప్రదేశ్లోనే బెజవాడలోనే 55,000 కనెక్షన్ల న్యాచురల్ గ్యాస్. అది ఆదాని గారు వచ్చిస్తాడు, ఆదాని గ్యాస్ కంపెనీ. ఆదాని గారు బెజవాడలో న్యాచురల్ గ్యాస్ సప్లై చేస్తున్నాడు. నా ఆంధ్రప్రదేశ్కి ఏంటి సంబంధం అడగలేను. ఇవాళ విశాఖపట్నంలో కొంత న్యాచురల్ గ్యాస్ మా దగ్గర ఉత్పత్తి అవుతుంటే గుజరాత్లో 25 లక్షలు, 22 లక్షలు, 25 లక్షల కనెక్షన్స్ ఆ రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఉత్పత్తి అవుతుంది కాదంటలేదు. 3% ఉత్పత్తి గుజరాత్లో 25 లక్షల కనెక్షన్స్, తెలంగాణలో 3 లక్షలు. నేను ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి గ్యాస్ మా వాళ్ళకి వంట గ్యాస్ ఇంటింటికి ఇవ్వండి. ఒక 18 క్యూబిక్ మీటర్స్ అంటే మా గ్యాస్ సిలిండర్ 15 కేజీల సిలిండర్ సరిపడా మాకు సబ్సిడీ రేటుకి 100 రూపాయలు చొప్పున ప్రతి ఇంటికి, లేదా 150 రూపాయలు చొప్పున ప్రతి ఇంటికి ఇవ్వండి. మాకు గ్యాస్ బండ్ అయిపోతుందని బాధలేదు, పైప్ తీసుకుంటే వస్తుంది. పైగా లిమిటెడ్ అంటే డైరెక్ట్ న్యాచురల్ గ్యాస్ని కొంచెం డిఫైన్ చేసి దీంట్లో పంపిస్తారండి. అది ప్రాపెన్, బూటెన్ దానికి ఉంటాయి. దీనికి ఇది అంత ప్రెషర్ కూడా ఉండదు, అది ప్రెషర్, అందువల్ల పెద్ద ఇబ్బంది లేదు. కేర్ తీసుకుంటే పైప్ లైన్ వేసుకుని బ్రహ్మాండంగా సప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు దాంట్లో. ఎప్పటికప్పుడు ఏదైనా ఇబ్బంది అలాంటిది మా రాష్ట్రంలో మాకు ఇవ్వకుండా మీ అబ్బా జాగీరని ఇతర రాష్ట్రాలకు ఎందుకు పట్టుకెళ్తున్నారు? ఈ దేశంగా పట్టుకెళ్ళండి, కానీ మా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజలకి ఇక్కడ మహిళలకి న్యాయం చేసింది మాత్రమే. సిగ్గుంటే నాయకులను అడుగుతున్న ఎందుకు నిలదీయలేకపోతున్నారు? ఆ రోజు నారాయణ రెడ్డి గారు, తెలంగాణ సంబంధించిన నారాయణ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. మేము హర్ష్ కుమార్ అనేక చోట్ల సమావేశాలు పెట్టాం. వాళ్ళు చెప్తున్నాను, ఇవాళ అసలు ఈ గ్యాస్ పైప్ లైన్ ప్రైవేట్ అండి ఓఎం చేసి మార్చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రైవేట్ మన పొలాలను ధ్వంసం వేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చింది ఇంతకుముందు. అంటే ఇక్కడి నుంచి ఆ గుజరాతీ వ్యాపారులు ఎక్కడ పడితే అక్కడ మార్వాడి వ్యాపారులు కూడా వచ్చారు. ఇంకోటి చెప్తాను, కృష్ణా జిల్లా వాళ్ళ వాసులు అందరికీ విజ్ఞప్తి చేస్తాను, దయచేసి గుర్తుంచుకోండి. కృష్ణా జిల్లా వాసులు అందరికీ విజ్ఞప్తి చేస్తాను, ఈ సంవత్సరం ఇంతకుముందు కూడా కొత్త అనుమతులు ఇచ్చారు ఆ గుజరాతీ మార్వాడి గారి కంపెనీకి, అగర్వాల్ గారు. ఏంటంటే కృష్ణా జిల్లాలో బంటు మిల్ దగ్గర నుంచి మచిలీపట్నం దగ్గర నుంచి యువతలున్న మొత్తం బ్రహ్మాండమైన అలువేల్ సాయిల్, గుడివాడ అవతల నుంచి అలువేల్ సాయిల్ అంటే డెల్టా ల్యాండ్స్. ఈ దేశంలోనే అద్భుతమైన డెల్టా నేలలు ఉన్నది ఎక్కడెక్కడంటే కృష్ణా గోదావరిలోను, తర్వాత కృష్ణా గోదావరిలోను, అంటే కృష్ణా గోదావరి జిల్లాలో కాదు, గోదావరి బేసిన్లో, కృష్ణా గోదావరి బేసిన్లోను, తర్వాత ఏమో బెంగాల్ బేసిన్లోను, తర్వాత కావేరీలో కొంత ఉంటుంది, తర్వాత గంగా పరిపాలనలో అది పై ప్రాంతంలో కొంత ఉంటుంది. కానీ బెస్ట్ ఇవాళ కృష్ణా గోదావరి బేసిన్ అండి. అలాంటి చోట్ల ఇవాళ అనుమతి ఇచ్చి భయంకరమైన కాలుష్యం, వీళ్ళ లోపలికి వెళ్ళే కాలుష్యం, గ్రామ సభల అనుమతులు కూడా లేకుండా ఇవాళ ఈ 2026లో ఆ మార్వాడి గారు మొదలు పెడతారు. కాలుష్యం వచ్చేస్తుందని చెప్పి అక్కడ బాబురావు గారు అందరూ గొడవ చేస్తుంటే మాట్లాడేవాళ్ళు లేరా దీని మీద? ఇక్కడ మేము భూగర్భంలో కుంగిపోవాలా? గ్యాస్ తీసుకెళ్ళి గుజరాత్ ఇంటింటికి ఇచ్చుకుంటారా? ఇవాళ మేము దేపరించుకోవాలి. ఇవాళ ఇరాన్ ఆడు రాలేదు, ఆడు వచ్చింది, ఆడు షిప్ వచ్చింది, ఆడి గాడి గుడ్డు వచ్చింది, కంకర పోస్ వచ్చింది. ఎవరికండి అది? మిగతా వాళ్ళు పెట్టుకుని నేను తెలుగు పెట్టి ఎస్ ఆంధ్రప్రదేశ్ మా భూగర్భంలో ఉంది ఆంధ్రప్రదేశ్ మొదట, తర్వాత తెలంగాణ, నాకు తెలుగు జాతి కావాలా? ఖచ్చితంగా నేను అనలేదు. దీంట్లో మోడీ గారు అనే వ్యక్తి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా తెలంగాణకు వచ్చి నిజామాబాద్, కరీంనగర్ వచ్చి నెట్లో కొట్టడం దొరుకుతుంది, నా దగ్గర కూడా ఉంది. हमारा गुजरात गैस कंपनी को बहुत गैस मिला है इधर బాగా దొరికింది ఇక్కడికి. నేను తెలంగాణలో కూడా ఇంటింటికి ఇచ్చే ఏర్పాటు చేస్తాను. నేను మాట ఏం చేస్తున్నాడని వాళ్ళు గుజరాతీ ప్రధానమంత్రిగా మారిపోయి ఆంధ్రప్రదేశ్లో రావాల్సిన హక్కుల్ని, ఆత్మగౌరవాన్ని కాజేసి గుజరాత్ తన్నుకుపోయాడు. రాయితీలు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో యువతరాన్ని నాశనం చేసే విధంగా ప్రతి ఒక్క ఇబ్బంది హామీలు ఇవ్వకుండా పట్టుకుపోయారు. ఆయన చప్పట్లు కొడుతున్నారు, విషగురు విషగురు అని. దేనికి విషగురు ఆయన? విషగురు దేనికండి ఆయన? నేను విశ్వగురువా? విశ్వగురు అని సరిగ్గా రాయని వాళ్ళు చాలా మంది రాస్తారు. నేను అడుగుతున్నాను, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు ఏమంటారు? నేను అడుగుతున్నాను, మీరు తెలుగు బిడ్డగా ఉండి ఇవి రాజకీయ నాయకులు ఏం చేస్తానని అడుగుతున్నా. నిన్న ఎవరు అంటారు అది అడిగాడనే రాజశేఖర్ గారిని పట్టుకుపోయారండి. మొన్న ఎవరో సోషల్ మీడియాలో ఐ డోంట్ ట్రస్ట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. కావాల్సింది ఐ డోంట్ ట్రస్ట్. కానీ నేను అడుగుతున్నాను, ఇప్పుడు సరే పాత గతం అయిపోయింది, ఇవాళ అడుగుతున్నాను, మన భూగర్భంలో ఎస్ మా కృష్ణా గోదావరి నాకు అంత స్వార్థం మా జిల్లా వాళ్ళు, గోదావరి జిల్లా వాళ్ళకి ఎవరికి ఉండదు, తెలుగు బిడ్డ ఎవరికి. నేను అడుగుతున్నా, అది కాదు మేము కష్టం మేము పడుతున్నాం. మా స్వార్థం ఏంటంటే అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు, శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు, ఇంక్లూడింగ్ హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, శ్రీకాకుళం, పాలకొల్లు, నర్సాపురం, భీమవరంతో సహా మా ఈ గ్యాస్ ఇవ్వకుండా మీ జాగిరికి తీసుకు దొబ్బేస్తామంటే కుదరదు. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇవాళ యానాంలో ఒక ఇండస్ట్రీకి అప్లై చేస్తే, అలాగే కృష్ణా జిల్లాలో ఉన్న పవర్ ప్రాజెక్టులకి
ఇక్కడ గ్యాస్ ఇవ్వకుండా వేరే చోటకి వెళ్ళి ఎలక్ట్రిసిటీ పడుతున్నారు. ఇక్కడికేమో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెనాల్టీ కడుతుంది. మళ్ళా చెప్తున్నాను, ఇంతవరకు వేలాది కోట్ల రూపాయలు నష్టపోయాం. అడగలేని చేతకానితనమా గుమా వ్యాపారులకు బానిసత్వం నేను అడుగుతాను. ఆ పాలకుడు రానివ్వండి, ఈ పాలకుడు రానివ్వండి, ప్రశ్నిస్తానన్న పాలకుడిని రానివ్వండి. ఏమైంది నేను అడుగుతున్నాను. వీళ్ళు ఇంకోటి 2019 తర్వాత కూడా ఉధృతంగా ఉద్యమం చేసాం. 90% మీడియా చూపించలేదు. ఢిల్లీ నుంచి గల్లీ మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ గల్లీ చూపించకపోతే నేనేం చేయను. మీడియా నన్ను బహిష్కరిస్తే మేజర్ మీడియా నాది బాధ్యత కాదు. ఐ రెస్పెక్ట్ ఆల్ ద జర్నలిస్ట్ విత్ డ్యూ రెస్పెక్ట్స్. నేను అడుగుతాను, ఇవాళ అడుగుతాను, తెలుగు పెట్టగా అడుగుతున్నా. మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరిగిన ప్రజానేకాన్ని అందరం తరఫున అడుగుతా. సింగరేణి తెలంగాణ భూగర్భంలో ఏదైతే ఉందో ఎస్ గుమా వ్యాపారులకు అమ్మేస్తారు. అది ఖచ్చితమైన దాంట్లో మొదటి హక్కు తెలంగాణకి, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉండాల్సింది. తర్వాత ఇంకెవరికైనా దేశం మిగతా అది అవసరమైతే దేశాలకు అమ్ముకుంటాను ఎక్కువ రేటు. మన దేశంలో అన్ని చోట్లకి ఇవ్వాల్సింది. అదే అంటున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పెట్రోలియం ప్రొడక్ట్స్, గ్యాస్, డీజిల్ కానీ పెట్రోల్ కానీ తయారు చేస్తుంది దాంట్లో డిఫెన్స్లో. దాంట్లో ఆంధ్రప్రదేశ్కి 50% రాయల్టీ ఇవ్వాలని చెప్తే ఇక్కడ ఒకరు ఎందుకు రావట్లేదండి? ఎందుకు రావట్లేదు? ఏంటి సమస్య ఏంటి? అందుకని ఆత్మగౌరవం బిడ్డలు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఆ షిప్ వచ్చింది, ఆ ఇరాన్ అడుగు దానం చేయాలి. ఎవడకు కావాలి ఆ దానం? మీరు చేయించుకోండి. భిక్ష మాంచే దేబరించుకునే పరిస్థితి తెలుగు బిడ్డ అవసరం లేదు. నేను చెప్తా ఉన్నాను, సర్వసత్తాక గణతంత్ర రాజ్యం కానీ ఇండియాలో ఒక పౌరుడిగా నేను మాట్లాడుతున్నా. తెలుగు జాతికి అన్యాయం జరిగితే మాత్రం ఊరుకోం. ఎవడకి భజన చేసుకోండి. గుజరాత్లో పాటలు పాడుకోండి, వెళ్ళి బాగా భజన చేసుకోండి. విషగురు అని. లేకపోతే మా చాకచక్యంతో ఇరాన్కి చేసామని. అంత ఒక బ్యాచ్ ఏమో ఇరాన్ పూర్తిగా అనుకూలం, ఒక బ్యాచ్ ఏమో ఆ విషగురువు గారేమో అమెరికా ఏం చెప్తే అది చేస్తారంట. అలా కన్ఫ్యూజన్ అయిపోతున్నాను. ఇవాళ రష్యా నుంచి ఆయిల్ మా గొప్పతనం. ఆ గొప్పతనం ఏంటంటే నాకు అది రష్యా ఆయిల్ సాధించుకుంటాం మా విషగురువు చేసిన గొప్పతనం. అసలు నాకు అర్థం కావట్లేదు ఇష్యూ ఎక్కడికి వెళ్తుంది, ఏమవుతుంది. ఇవాళ యూపీఏ ఉన్నప్పుడు ఆయిల్ ఏదైతే ఇరాన్ తెచ్చుకుంటున్నామో దాన్ని తగ్గించుకోమని అమెరికా చెప్పింది. కానీ ఇవాళ 2004 నుంచి 2014 వరకు ఇండియా ఇరాన్ అప్పుడు డిస్కౌంట్ రేట్లు రష్యా ఇవ్వలేదు తెచ్చుకున్నాను. దాన్ని కూడా అడ్వాంటేజ్గా విశ్వగురు శిష్యులు ప్రచారం చేసుకున్నారు. ఇండియా చేసుకుని ఇండియా బార్టర్ సిస్టమ్ పెట్టి రూపాయల్లో వ్యాపారం చేసింది. నమ్ముతున్నారా? డాలర్లు కాదు, ఇరాన్తో అత్యధిక వ్యాపారం యూపీఏ కరెన్సీలో మన రూపాయలు చేసి ఇండియా నుంచి రైస్ మన మెడిసిన్స్ అన్ని ఆ ఇరాన్కి ఆయిల్ బదులు చాలా వరకు కొన్ని $1 బిలియన్ వరకు ఆయిల్ బదులు ఎక్స్చేంజ్ ఇచ్చింది. ఇంత అద్భుతంగానే ఉంటుందా? ఇంత చక్కని దాన్ని పట్టుకుని ఆ దుర్మార్గులు అని యూకో బ్యాంక్లోనే ట్రాన్సాక్షన్ చేశారు. యూకో బ్యాంక్లో ఆ డబ్బులు ఇరాన్ డబ్బులు ఉండడం వల్ల వాళ్ళు వడ్డీ తీసుకోరు. అది ఉండిపోవడం వల్ల 14,200 నెట్లో కొట్టుకోండి 14,000 కోట్ల రూపాయలు యూకో బ్యాంక్ లాభం వచ్చింది. మరి మన ఇండియన్దే కదా అది లాభం పట్టించుకోరా? ఇంకా తిడతారేంటి మన్మోహన్ సింగ్ గారిని మౌనమునని? ఇవాళ ఆదాని గారి కోసం రష్యా నుంచి ఆలోచన ఎవడ కొన్నాడు అత్యధికం? ఆ గుజరాతీ వ్యాపారులు కొనుక్కుని మళ్ళీ ఆ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి లక్షల కోట్ల లాభం సంపాదించారు. నెట్లో కొట్టుకోమనండి. మన ప్రజలకు వస్తే కొంత కంపెనీ వస్తే మరి అది $110 నుంచి $130 మన్మోహన్ సింగ్ గారు ఉండగా $125 నుంచి $140 వరకు వెళ్ళినా సరే 110 నుంచి 130 మంది ఉందనుకుంటున్నా. డీజిల్ $59 చిల్లర దాదాపు. ₹1 పెంచితే స్మృతి ఇరానీ గారు ఇప్పుడు ఎక్కడున్నారు ఆవిడ తెలియదు నాకు. అప్పుడు $66 డీజిల్ ఉంటే $59 ఉంది. అలాంటిది అది మనము మన విశ్వగురు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత మోషా గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోవిడ్ టైంలో $30 పడిపోయింది. తీసేయండి దాన్ని పక్కన పెట్టేసి $50 నుంచి $70 పడిపోయింది. అంటే డీజిల్ మీరు డీజిల్ కొట్టించుకున్నారు కదా, మీకు ₹35 డీజిల్ ఎప్పుడైనా కొట్టారా? ₹40 ఎప్పుడైనా పెట్రోల్ కొట్టారా? గవర్నర్ మోడీ గారు వచ్చిన తర్వాత ఏంటంటే హిందుత్వం కోసం. హిందుత్వానికి మన పెట్రోల్కి సంబంధం ఏంటి నాకు అర్థం కాదండి. మన గ్యాస్కి సంబంధం ఏంటి? వాళ్ళు గ్యాస్ సబ్సిడీ ఇచ్చాడు. ఇప్పుడు సబ్సిడీ తక్కువ అర్థం కాదు. సబ్సిడీ ఇస్తే ఏమైంది? అప్పులు తెచ్చారంటారు. అప్పులు తీర్చడం నామిలండి. ఈ కేంద్ర ప్రభుత్వం సెస్ రాష్ట్రాలకే వస్తుందని డీజిల్ మీద 300%, 200% సెస్ పెంచేసింది. దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలు ఈ గ్యాస్ మీద మిగతా మీద సబ్సిడీ 20 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి 10 ఏళ్ళ నుంచి వచ్చింది. ఈ డబ్బులు ఏమైపోయాయంటే 3 లక్షల కోట్లు బాండ్లు తీసాం, 80,000 కోట్లు ఏదో కోవిడ్ ఇచ్చాం, ఇంకేదో కార్యక్రమాలు చేసాం, దీనికి రాలేదో 5,000, 10,000 కోట్లు అంటున్నారు. అయ్యా అన్ని లక్షల కోట్లు వస్తే ఏం చేశారు? పైగా
మన ఆదాయం, ఇండియా ఆదాయం 2013లో కేంద్ర ప్రభుత్వం 11 లక్షల కోట్లు ఇండియా ప్రభుత్వ ఆదాయం. అది ఇప్పుడు 33 లక్షల కోట్లు పెరిగింది ఈ 2026 బడ్జెట్ నాడు, 3 రెట్లు పెరిగింది. మరి అదేం చేశారు? ఓకే, ఇది కూడా కాదు. గవర్నర్ మోడీ గారు అధికారంలోకి వచ్చేటప్పుడు ఇండియా అప్పులు 50 లక్షల కోట్లు పైబడి ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరాంతానికి, ఆర్థిక సంవత్సరాంతానికి 200 లక్షల కోట్లు పైబడి చేరుకుంటున్నాయి. ఏం కట్టారు? బిహెచ్ఎల్ కట్టారా? రిఫైనరీస్ నిర్మించారా? రోడ్లు వేసిన దానికి తోలు తీసి దానికి, అది కూడా హైవే కార్పొరేషన్ 10 రెట్లు అప్పులు పెంచేశారు. అది కూడా తోలు తీస్తున్నారు. ఏమైనా ఫ్రీగా వేసారా? అదో కూడా రోడ్లు వేసింది కాదండి, దానికి జనాల దగ్గర తోలు తీస్తున్నారు. ప్లస్ కార్పొరేషన్ అప్పులు పెరిగినాయి, విజిఎఫ్ జనరల్ బ్యాంకులు అప్పులు ఇచ్చినాయి. అందుకని నేను అడుగుతున్నాను, ఆ 200 లక్షల కోట్లు ఎన్ని ఫ్యాక్టరీలు కట్టారు? కానీ 150 లక్షల కోట్లు, 140 లక్షల కోట్లు అప్పులు పెరిగినాయి. ఈ ఆదాని గారు అండకో 1000 మంది వ్యాపారస్తులు, గుమా వ్యాపారస్తుల ఆస్తులు మాత్రం 150 లక్షల కోట్లు పెరిగినాయి అంట. 20 లక్షల కోట్లు అప్పులు రద్దు చేశారు. అప్పుడు యూపీఐ హయాంలో రద్దు చేసిన 4 లక్షలు 3 లక్షల కోట్లు ఉంటాయి. ఈ 11-12 ఏళ్లలో 20 లక్షల కోట్లు వ్యాపారులకి అప్పులు రద్దు చేసేసాయి బ్యాంకులు. నిజంగా దాంట్లోనే కొంత ఉంటాయి, నేను కాదట్లేదు. ఇవన్నీ ఏమైనాయి? ప్రజలకు వచ్చినాయా? మళ్ళీ చెప్తున్నానండి, 1% దగ్గర దేశ సంపద 40%, 34-40% చేరుకోపోతుంది. రైట్. 10% దగ్గర చూసుకుంటే ఇంకా పెరుగుతుంది. అంటే దేశ సంపద 2013లో కొంచెం విస్తృతంగా ఉంటే కేవలం 1% ఉన్న ఆదాని గారు లాంటి వాళ్ళ దగ్గర, అలాంటి భారీ సంపద దగ్గర దేశ సంపద చేరుకుంది ఈ 11 సంవత్సరాలు. అంటే జనాల దగ్గర కింద అడుగున ఉండాల్సిన 50%లో ఉండాల్సిన ఆశ తగ్గిపోయింది. మధ్యతరగతి మీరు ఉండే లోతులోంచి పేసింది. వాళ్ళు మతం ఎస్ మాట్లాడుకోండి, కానీ స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతా ఉన్నాను. గ్యాస్ గురించి మాట్లాడుతున్నా, తెలుగు వాళ్ళ హక్కుల గురించి మాట్లాడుతున్నా, ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నా. ఎవరిని దేవరించాల్సిన పరిస్థితి లేని ఒక గొప్ప తెలుగు జాతిగా నిలబడాలని చెప్పి నేను కోరుకుంటాను. రైట్ సార్.